కష్టం వచ్చిందన్నమాట. దీని తర్వాత వేరే వీడియో యాక్చువల్లీ అంతే పెడదాం ఉన్నా, బట్ కాకపోతే కెమెరా ఫ్లిప్ చేస్తేనేమో నాకు ఫ్లిప్పింగ్ రావట్లే. సో కెమెరా ఫ్లిప్పింగ్ కుదరదు కాబట్టి ఇలా పోస్ట్ ఉంటుంది, దాన్ని చూసుకో. నెక్స్ట్ డైరెక్ట్ సేల్ అకార్డింగ్ బై డిఎస్ ఉంది. ఫస్ట్ సెకండ్ హాఫ్ చూసుకుంటే అండ్ సేల్ వరకు చూసుకుంటే ప్రోడక్ట్ పర్చేసింగ్. ఈ ప్రోడక్ట్ పర్చేసింగ్లో మనం బై చేసుకుంటున్నాం కాబట్టి మనం మనీ పెడుతున్నాం అంతే తప్ప ఎవరిని పెంచుకోవచ్చని లేదు. బట్ బిజినెస్ అంటే ఉన్నదాన్ని అమ్మడం, బట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఉన్నదాని విలువని పెంచి అమ్మడం. అందుకని కొంచెం హై కాస్ట్లో ఉంటాయి. ఆ మాత్రం దానికి ఇదేంది ఎంతైనా అంతకంతేనా మరి. ఇంకా రోడ్లలో వెంబట అమ్మినట్టు 10 పావలాకు అమ్మితే లాభాలు కదా నన్ను వచ్చేది, నష్టాలు. సో అయితే బై చేసినందుకు ఈ బొమ్మను జాగ్రత్త చూడండి. దాంతో ఇది బిజినెస్ అనుకో, ఇదే నాకు బాధ వేసేది. ఇది బిజినెస్ అనుకో, ఇంట్లో జస్ట్ బై చేసినందుకు వాడు మనకు ప్రోడక్ట్ మాత్రం ఎత్తాడు, బట్ వాడితో మనకు రిలేషన్ ఉండదు అండ్ వాడు మన ఎదుగుదలకి సాయం ఉండడు. అండ్ నో రిలేషన్, నో సపోర్ట్, నో ఇన్కమ్. జస్ట్ కొనుక్కుంటారు అంతే. జస్ట్ కావాలంటే ఏమన్నా 1+1 అట్లాంటివి ఉంటాయి అంతే. నెక్స్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ రెండు ఉంటాయి. ఎందుకంటే బయట అయితే ఇన్వెస్టింగ్ ఉంటుంది, అంటే ఇన్వెస్ట్ చేసే కదా బిజినెస్ చేసేది. బట్ కొనడం ఎక్కువగా కొంటాం, కొనుక్కున్నది అమ్మకపోతే నష్టం ఖచ్చితంగా వచ్చింది. అండ్ రీఇన్వెస్ట్మెంట్ మేబీ నీ 30 years ఇండస్ట్రీ ఉంటుంది, ఐ మీన్ ఎక్స్పీరియన్స్. బట్ ఉన్న 30,000 తర్వాత పెట్టినా కానీ అది అమ్ముడు పోకపోతే నష్టమే వస్తుంది. సో అదనమాట. ఇక నువ్వు ఒకళ్ళ నుంచి ఎవరికైనా అమ్మినా అమ్మకపోయినా, అమ్మినోడు నీ కోసం పని చేయడు, అమ్మినోడితో నీకు రిలేషన్ ఉండదు, అమ్మినోడు నీతో ఏం ఉండదు. జస్ట్ కొనుక్కున్నాడు, వాడి లైఫ్ వాడితే నీ లైఫ్ నీది, అంతకుమించి లేదు. ప్రాఫిట్ ఉంటుంది బట్ అమ్మకపోతే లాస్ ఉంటుంది. బట్ ఈ డైరెక్ట్ సేల్ బ్యూటీ ఏంటంటే అయితే ఇది డైరెక్ట్ సేల్ బిజినెస్లో మనం కొన్నందుకు వచ్చేయి ఇన్ని చదివి జస్ట్ కొన్నందుకు నీకు నామినీ ఆప్షన్, వాల్యూ, రెస్పెక్ట్, తర్వాత ఫోటో పెడతాయి. రెస్పెక్ట్ చేసుకోవడానికి ఒక పని, ఫన్, ఫ్రీడము, ఐ మీన్ సంతోషంగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఫైనాన్షియల్ రిటైర్మెంట్, లైసెన్సు, స్టాకు, సిస్టము, లైఫ్ టైమ్ అథారిటీ, పీపుల్, మనుషులు, అది కూడా ఎదగాలనుకొని తల్లిదండ్రుల మీద పడి బతికేవాళ్ళు కాకుండా తల్లిదండ్రులను బతికించాలనుకునే వాళ్ళని, పోషించాలనుకునే వాళ్ళని, బాధ్యతలు తెలిసిన వాళ్ళు, మంచి లక్షణాలు ఉన్నవాళ్ళు, బిజినెస్ చేసుకోవడానికి ఒక బిజినెస్, ఒక గుడ్ మైండ్ సెట్, అలాంటి వాళ్ళతో ఉంటే మనం ఎదుగుతూనే ఉంటాం కదా మైండ్ సెట్. తర్వాత మైండ్ రీడ్, ఐ మీన్ మనుషులు ఏ క్షణాలు ఎలా బిహేవ్ చేస్తారు మనీ విషయం దగ్గర, తర్వాత మోసం చేయడం దగ్గర మనుషులు ఎట్లాంటి వాళ్ళు, ఈ ఫీల్డ్లో నీకు అర్థమవుతుంది. అసలు నిజంగా అదే బ్యూటీ అసలు. ఇందులో ఆఫ్లైన్లో ఎట్లాంటివి రావమ్మా, వర్క్ ఫ్రమ్ హోమ్స్లో ఎట్లాంటివి రావమ్మా. వర్క్ ఫ్రమ్ పీపుల్ నుంచే వస్తాయి, వర్క్ విత్ పీపుల్ నుంచే వస్తాయి. ఎందుకంటే రియల్ ఫేస్, రియల్ క్యారెక్టర్స్
వీడియో కాల్స్లో, ఫోన్ కాల్స్లో, నెక్స్ట్ వాటిలో బయటపడదు. మైండ్ రీడ్ చేయడం, మ్యాన్ రీడ్ చేయడం ఎక్కడ తెలిసిద్ది? మనుషుల్లో బతికితేనే కదంటారా మనుషులు అంటే ఏంది అర్థమయ్యేది. మనుషుల్లో బతకడానికి భయపడే నువ్వేం మనిషివి? జంతువులతో బతకలేదా పోయి? ప్రాక్టికల్ నాలెడ్జ్, చెప్తే వచ్చేది కాదు, చెప్తే ఎంతో చెప్పినా రాదు. ప్రాక్టికల్గా చేస్తే వచ్చే నాలెడ్జ్ వేరు. రూల్ యార్. నెక్స్ట్ జ్ఞానం వస్తుంది, పెద్ద మార్కెటింగ్, నెక్స్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, సపోర్ట్, పెళ్ళాం పిల్లలు, లవరు, అమ్మ నాన్న కూడా చేరు, మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్. నీతోనే నువ్వు చాలా ఆలోచిస్తావు, నేర్చుకుంటావు. ఇది చాలా ఇంపార్టెంట్. బట్ థింకింగ్, ఆలోచించడం. నెక్స్ట్ అబ్జర్వింగ్. ఈ విషయంలో మనం చాలా అబ్జర్వ్ చేస్తాం. లెర్నింగ్, నేర్చుకోవడం. అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం, నిజాన్ని, అబద్ధాన్ని, మోసాన్ని, ఎనీథింగ్ ఎల్స్. నో ఇన్వెస్ట్, నో రీఇన్వెస్ట్. ఇన్వెస్ట్ అంటేనే ప్రాబ్లం, మళ్ళీ చేసేది రీఇన్వెస్ట్. ఒకసారికే తల వాసిపోతుంది, ఇంక రెండోసారి అవసరం మనకి. లిటిల్ పర్చేస్. నష్టమే లేని వ్యాపారం, హై ప్రాఫిట్, ఎక్కువ మొత్తం లాభం, బెస్ట్ లెర్నింగ్, ఫ్యూచర్, భవిష్యత్తు, వర్క్ రిటైర్మెంట్, ఫైనాన్షియల్ రిటైర్మెంట్, పని నుంచి అండ్ ఆల్సో పని చేయకపోయినా ఇన్కమ్ వచ్చేలాగా, బిహేవియర్, ప్రవర్తించే విధానం, కల్చర్ వస్తుంది. ఆ తర్వాత అమ్మినంత గాను మీకు అమ్మిన వాళ్ళతో రిలేషను, సపోర్టు, ఇన్కమ్ కూడా. ఆ ఇన్కమ్ కూడా ఈ జీపీజీ మన వాళ్ళు చెప్తారు, వర్క్ చేయకుండా వచ్చే ఇన్కమ్ అది. అండ్ ఆల్సో అది నేను ఒక లీడర్లా మేక్ చేసింది. సో క్రోర్స్ కోట్ ధనుష్ అంటాడు సార్, కోట్లు 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 కావాలి సార్, ఆ కోట్లు కోట్లు. సో అది. సో ఏంటంటే ఇప్పుడు చెప్పింది ఈ సెకండ్ హాఫ్ వరకు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ పోతుంది డైరెక్ట్. ఈ డైరెక్ట్కి వచ్చేసరికి మ్యాన్ టు మ్యాన్, మనిషితో మనిషి ఉండదు. ఎందుకంటే ఇండైరెక్ట్ అయితే ఏమవుతుంది అబ్బా, నువ్వు పుస్తకంలో చదువుతా ఉండు, దాన్ని రాసుకున్నావు. దాంట్లో మ్యాన్ టు మ్యాన్ అమ్ముతాం. దీనివల్ల మనకి ఈ మధ్యలో వచ్చే మీడియేటర్లు, రిటైలర్స్, హోల్సేల్స్, ఈ యాడ్స్, అతి ముఖ్యంగా వాళ్ళు తీసుకునే డబ్బులు, కమిషన్ మొత్తం మనకే వస్తుంది. నెక్స్ట్ ఇది జస్ట్ ప్రోడక్టే కాకుండా బిజినెస్ స్టార్టప్ కూడా చేపిస్తాం కాబట్టి బిజినెస్ టు బిజినెస్ మచ్ మోర్ పవర్ డెవలప్మెంట్ అనమాట. మ్యాన్ టు మ్యాన్ అంటే జస్ట్ మల్టిప్లై, బట్ బిజినెస్ టు బిజినెస్ అంటే ఎక్స్పోనెంటల్ పవర్ అనమాట. 10x10 అంటే 100, బట్ 10 పవర్ 10 అంటే కోట్లు 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 సార్. సో ఇందులో మనం ఏ సిస్టమ్ అని తీసుకోవచ్చు, బట్ ఆ సిస్టంలో మన బెనిఫిట్స్ని బట్టి, స్పెషాలిటీస్ని బట్టి దాన్ని డిపెండ్ అయ్యింది. మన మ్యాట్రిక్స్ సిస్టమ్, కంపెనీ ఉంటుంది, మ్యాన్ ఉంటాడు, అండ్ ఆల్సో ఇవి తన ర్యాంక్స్. తన పార్ట్నర్ని షేర్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత షేర్ చేసుకున్న తర్వాత, ఆ తర్వాత షేర్ చేసుకున్న తర్వాత, ఇలా తను షేర్ చేసుకుంటూ తను ఎదిగే క్రమం. మేబీ పేర్లు మారుతుండొచ్చు, అందుకే నేను వాటికి నెంబరింగ్ ఇచ్చా. నెంబరింగ్ మారుతుంది అంటే ఎంపీసీ స్టూడెంట్ కదా, ఎక్స్లు వైలు బాగా అలవాటు. సో ఇదన్నమాట. సో ఇలా నేను ఒక లీడర్ చేసి. నెక్స్ట్ హీర్ ఈజ్ ఎ మ్యాన్. మనిషి అనేవాడు ఉన్నాడు, వాడి పైన నడుపుకునేవాడు కూడా మనిషేగా. ముందు చూడు, ఇది మ్యాను, ఇది బయ్యరు, ఇది సెల్లరు, ఇది డిస్ట్రిబ్యూటరు, ఇది కంపెనీ. వీళ్ళు ఒకరితో పోల్చుకుంటే ఒక్కొక్క స్థాయి ఎక్కువ, అది గుర్తుపెట్టుకో. సో మనిషి అనేవాడు కూడా రాసుకో. మనిషి అనేవాడు కూడా ఏం చెప్తా, కొనుక్కుంటాడు, అమ్ముకుంటాడు, అంతకుమించి ఇంకేం చేయడుగా, అంతే.
సో తన లైఫ్ ఎక్కడి నుంచి చేంజ్ అవ్వట్లేదు. బట్ ఇన్ డైరెక్ట్ సేల్ ఒక మనిషిగా మనం ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాం, ఆ తర్వాత దాన్ని సెల్ చేస్తాం. బయ్యర్స్ అంటే అడుక్కునేవాడు మనిషి, కానీ మనిషి వాడికి తినడం చేసుకోవడం పని ఉండదు, గౌరవం మర్యాద ఉండదు. బయ్యర్స్ అంటే కనీసం వాళ్ళు చేసుకునే పని, ఉండటానికి ఇల్లు, తిని ఉండదు, మనం ఆడి మీద కొంచెం పెట్టు. నెక్స్ట్ సెల్లర్స్, వాడికి కష్టపడి పని చేయడు, కూర్చొని పని చేస్తాడు. బట్ బయ్యర్స్ అంటే కష్టపడి పని చేస్తారు. సో సెల్లర్స్ కూర్చొని పని చేస్తారు అండ్ నెలంతా పని చేస్తారు. బట్ మన కష్టపడి పని చేసే వాళ్ళకన్నా వీడు ఎక్కువ సంపాదిస్తాడు. ప్రాఫిట్ బిజినెస్ కదా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ అంటే వీడు నెలంతా కూడా పనిచేయడు, ఈ నెలంతా పనిచేసే వాళ్ళకి సప్లై చేస్తాడు. ఎప్పుడో ఒకరోజు చేసినందుకు వాడు దుబ్బేస్తాడు మొత్తం. ఆ తర్వాత కంపెనీ వీడికి 10 ఫ్లాట్లు, 10 పోలు, కబ్జాలు అన్నీ డిస్ట్రిబ్యూటర్ పెద్దలు ఉంటుంది. సో ఇది మెన్నగా మనము బయట లైఫ్లో అయితే కొనుక్కొని ఏ వస్తువుకైనా కానీ మనకు ఉపయోగం ఉండదు, జస్ట్ కొనుక్కుండా వాడుకుంటాం, అంతకుమించి అసలు లూప్లోంచి బయటికి రాదు. బట్ డైరెక్ట్ సేల్లో ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాం, దాన్ని అమ్మినప్పుడు సెల్లర్స్ అవుతాం, దాన్ని అమ్మేసిన తర్వాత కింద వాళ్ళు అమ్ముకుంటుంటే డిస్ట్రిబ్యూటర్ అవుతాం. ఆ తర్వాత డైరెక్ట్ సేల్ అంటే ప్రోడక్ట్ కాదు అమ్మేది, ప్రోడక్ట్తో కాదు వ్యాపారం చేసేది. మనిషినే కొనుక్కుంటాం, మనిషినే అమ్ముకుంటాం, మనిషితో బిజినెస్ చేస్తాం, మనుషుల నుంచి బిజినెస్ చేస్తాం, మనుషుల్లోంచి బిజినెస్ చేస్తాం. ప్రోడక్ట్ ఏంటంటే నష్టం జరగకూడదు కాబట్టి దాన్ని ఇది నష్టాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ప్రోడక్ట్. బట్ దీనికంటే మంచిది బయట కూడా లేదు, అది ఇందులో చెబుతా. నెక్స్ట్ ఇది ఎలా డెవలప్ అయ్యింది, ఇది డెవలప్ అవ్వడానికి ఏ ర్యాంక్లో ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళైనా సరే ఎదగాలంటే కింద వాళ్ళు ఎదగాలి. నువ్వు తీసుకొచ్చినాడు వాడు ఎదగాలన్నా నువ్వు ఎదిగితేనే వాడు ఎదుగుతాడు. దీనివల్ల ఏంటంటే అవతల ఒక మనిషితో ఒకరికి రిలేషన్ బాల్ అవుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, మేము ఒక్కడమైన ఉండలేమని చెప్పి వెస్ట్ కుటుంబాలు అయిపోయింది, మొగుడు పిల్లలు అందరు కలిసి ఉండే ఇంటి నుంచి. ఆ తర్వాత మొగుడు లేకపోతే నేను ఉండలేని పిల్లం విడిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతున్నారు. సో ఒకరితో ఒకరు అవసరం లేకపోవడం, ఒకరి మీద ఒకరు బాధ్యత తీసుకోకపోవడం మన రిలేషన్స్ బ్రేక్ చేసేసింది. బట్ ఈ డైరెక్ట్ సేల్లో ఈ రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. ఎందుకు? ఒకరితో ఒకరికి రిలేషన్ అవసరం, ఒకరితో ఒకరికి ఆ నీడు మెయింటైన్ చేస్తుంది కాబట్టి. అందువల్లే పైనోడు కిందోడిని సపోర్ట్ చేస్తాడు, కిందోడు పైనోడిని అడ్మైర్ చేస్తాడు, అండ్ పైనోడికి కిందోడి నుంచి వస్తుంది రెస్పెక్ట్ వస్తుంది. సో వీడు వాడిని నమ్మకం కూడా నమ్మేశాడు కదా వీడిని. సో వాడిని మోసం చేయాలనే మనస్తత్వం రాదు ఎవరికి. అండ్ ఆల్సో ఒకవేళ వీళ్ళిద్దరు గొడవ అయినా కానీ సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టమ్ అనేది ఎవరికి నష్టాన్ని కలిగించదు, ఎవడు దాడిదే. బట్ కాకపోతే జస్ట్ రిలేషన్. నెక్స్ట్ డైరెక్ట్ సేల్ ఫ్యూచర్ అన్నమాట. ఫ్యూచర్ అంటే ఇది ఎదగడం అనమాట. డైరెక్ట్ సేల్ ఇంప్రూవ్మెంట్. బట్ డైరెక్ట్ సేల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక్కటి రీజన్, అన్ఎంప్లాయ్మెంట్. ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు? ఫస్ట్ పాపులేషన్ 100 మంది ఉన్నారు, 10 మంది పుట్టారు, 10 మంది చచ్చిపోయారు, లేదా 100 మంది పుట్టారు, 100 మంది చచ్చిపోయారు. లాస్ అని వచ్చిద్దా? +x × -x? నో. బట్ పాపులేషన్ ఎంత పెరుగుతుంది? బట్ రీప్రొడక్షన్లో మనం పాయింట్ చూసుకుంటే మనిషి పుట్టాలంటే 1 సంవత్సరం పట్టిద్ది, కానీ చనిపోవాలంటే 62 సంవత్సరాలు పట్టిద్ది. సో ఈ అకార్డింగ్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇది పాపులేషన్ అన్నమాట, ఇది +1 ఆర్ 10 అనుకో. బట్ మనిషి లైఫ్ స్పాన్ నేను 60-40 అనుకుంటాను, అంతేగా. ఆ రోజుల్లో ఎక్కువ, ఈ రోజుల్లో కాదు. సో అంటే వీడు ఒక్కడు పుట్టేలోపు ఎంతమంది పుడుతున్నా, వీడు ఒక్కడు చచ్చేలోపు పుట్టినోడు 62 సంవత్సరాలకు లేకపోతే 100 సంవత్సరాలకు వీడు ఒక్కడు చచ్చేలోపు ఎంతమంది పుడుతున్నారు? 100 మంది పుడుతున్నారు. లేదా 60 ఏళ్ళు అయితే బతికితే వాడు 60 మంది పుడుతున్నారు, 40 మంది పెడితే 40. సో +1 అయితే -100s, 1000s, ఇంకేంటబ్బా అంటే పుట్టేవాడి సంఖ్య ఎక్కువ కదా. ఈ గ్యాప్లో ఒక్కడు చచ్చిపోయేలోపు ఈ పాయింట్ ఎవడో చెప్పడు. నెక్స్ట్ ఆ తర్వాత
అవి ఇచ్చేది 100కి 1 ఒకటే. ఆ 1 ఒకటి వచ్చింది కూడా 62 సంవత్సరాలు. ఐ మీన్ ఈ పాపులేషన్ అన్న 62 మంది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరు పుడితే లెక్క. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కడు ఏంటి ఒక్కడికి. బట్ జాబు ఒక్కొక్క ఇయర్. ఐ మీన్ ఇదనుకో మల్టిప్లయింగ్ ప్రాబ్లం పాపులేషన్. బట్ జాబ్స్ ఎక్స్పోనెంటల్ ప్రాబ్లమ్స్. ఐ మీన్ ఎక్స్ పవర్ అన్నమాట. పవర్ ఎన్. ఒక్క జాబు ఫుల్ అయిన తర్వాత వాడు 62 సంవత్సరాలు దిగడు. ఇప్పుడు ఒక జాబ్కి ఒకసారికే 10 మంది ఉంటే ప్రతి సంవత్సరం ఐ మీన్ ఒక జాబ్కి వన్ టైం ఎంతమంది ట్రై చేస్తారు? ఇంటూ 1,00,000 నుంచి కొట్టేసుకుందాం, అంతే ఉందిగా ఈ రోజుల్లో. సో కొట్టేసుకుందాం 62 సంవత్సరాలు జాబ్ నుంచి దిగడు. మరి 62 సంవత్సరాల్లో ఆ ఒక్క జాబ్ కోసం ఇంకెంతమంది 1,00,000 నుంచి 1,00,000 మంది వస్తారు? దీంట్లో పాపులేషన్ ఒక్కొక్కరిని కలుపుకొని పోయాం. బట్ ఈ జాబ్ పరంగా ఒక్కొక్కసారి 1000 మందిని, లక్షల మందిని, కోటి మందిని కలపాలి. కోట్లు సార్. సో ఇప్పుడు 62 సంవత్సరాలకి 62 కోట్ల మంది అవుతారు, లేకపోతే ఇంకా ఎక్కువ అవుతారు, లేకపోతే 100 కోట్లు. సో పాపులేషన్ అనేది మల్టిప్లయింగ్, అది ఎక్కువగానే వస్తుంది. బట్ జాబ్ అనేది ఎక్స్పోనెంటల్, ఎక్కువ కాదు, దాని అక్క మాదిరి వస్తుంది. సో అందువల్ల పాపులేషన్ పెరుగుతుంది. బట్ కాకపోతే పాపులేషన్ పరంగా జాబ్స్ లేవు. నెక్స్ట్ జాబ్స్ పరంగా చెప్పేగా అగ్రికల్చర్లో మిషన్స్ వస్తున్నాయి, కన్స్ట్రక్షన్లో కూడా. ఒకప్పుడు పొలం పనికైనా మేము కన్స్ట్రక్షన్ పనికైనా చాలామంది వెళ్ళేవాళ్ళం. చాలామంది రోజంతా కష్టపడితే కానీ ఒక ఎకరం కాదు, చాలామంది రోజంతా కష్టపడితే కానీ ఒక 18 ఎకరాలు అట్ట. ఇల్లు కూడా అంతే, బొచ్చులు మొత్తం సిమెంట్ కలుపుతుంది, పైకి అందిస్తా, పైన పోతా, పైన చేస్తా, చాలామంది కలకలాడుతూ ఉండేది. బట్ మిషన్లు వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అంటారా, ఓ మిషన్ వచ్చి తిప్పేసి పోసేసి పోయిద్ది, అరగంట పని. అగ్రికల్చర్ అంటావా, జస్ట్ ఇప్పుడు వాన పడుతుందిరా భయ్, పంట ఏమో ఇప్పుడు కావాలి మనకు, ఎందుకంటే కష్టపడ్డాం కదా. ఇప్పుడు పోయి కనుక మనం ఏం చేయాలబ్బా, 10 మంది మనుషులు పెట్టి 3 రోజులకు వచ్చుకుంటారు, లేకపోతే ఒక మిషన్ పెట్టి 3 గంటలకు వచ్చుతాడా. సో ఇప్పుడే ఇన్ని మిషన్లు ఉంటే వచ్చే కొద్ది మిషన్లు వస్తాయి. అండ్ ఆల్సో వన్ పాయింట్, నేను అగ్రికల్చర్ చేస్తా, నాకు ఓపిక ఉంది, నాకు అది ఉంది, ఇది ఉన్నాను, ఉందా? ఏదైనా కానీ ఆ రోజుల్లో ఆయుష్ వేరు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 180 సంవత్సరాలు. ఈ రోజుల్లో 60-40కే అంత అయిపోతుంది. 30లో బతికితే చాలు ముందు. నెక్స్ట్ ఏదబ్బా, ఓపిక తగ్గింది, బలం తగ్గింది, పనిచేసే తీరు తగ్గింది. సో మనిషి అనుకున్నా కానీ చేయలేడు. మిషన్స్ వస్తున్నాయి కాబట్టే అన్ఎంప్లాయ్మెంట్, ఐ మీన్ అగ్రికల్చర్లో పీపుల్ తగ్గడం కాదు, మనిషి కూడా పని చేయలేడు. దట్ ఈజ్ ఆల్సో ఏ మ్యాటర్. ఊరక ఇదేంటంటే నేను చేయగలను, నేను పోడుకొని తిట్టుకోండి. ఒకప్పుడు మేబీ 100 సంవత్సరాలు అంటే 100 సాయంత్రాలు, 100 పగళ్ళు, ఐ మీన్ పగలంతా వర్క్ చేసిన, ఐ మీన్ పొద్దున్నే సాయంత్రం 100 సార్లు మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 60-40 కదా. ఈ 60-40తో మల్టిప్లై చేస్తే 100కి 60-40కి ఎంత తేడా ఉందో నీ లైఫ్లో నువ్వు అనుభవించే క్షణాలు కూడా ఎంత తక్కువే ఉంటాయి. మేబీ నువ్వు 100 సంవత్సరాలు బతికితే చెప్పు అగ్రికల్చర్ చేసుకుందు. అయినా కానీ లాభాలు వస్తే అసలు ఎవడన్నా వీటిలోకి వస్తాడంటారా? చెప్పడం కాకపోతే, మీరు మా చెప్పడం కాకపోతే మనిషికి చేసే ఓపిక లేదు, చేసినందుకు ఉపయోగం కూడా లేదు. అన్ని మిషన్స్ వస్తున్నాయి, డ్రోన్స్, తొక్కర కట్ట అని. సో చేసే ఓపిక లేదు. ఏం బా పాయింట్ మిస్ అయిపోయానే, ఈ ఫ్లోనే కట్ చేయాలి. సో చేసే ఓపిక లేదు. అబ్బా సరే లీవ్ ఇట్. బట్ ఏదో మంచి పాయింట్. అగ్రికల్చర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్, పోలీస్, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. వీటన్నిటిలో కూడా రోబోస్, సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చేసినాయి.
ఐ మీన్ డీమార్ట్లో కూడా అంత పర్ఫెక్ట్ నడుతుందంటే స్కాన్సార్సే. ఏమన్నా దుబ్బెత్తి నువ్వు కనిపెడతా అవి గేట్లు టొక్కి కొక్కి కొయ్యి డబ్బులు. ఐ మీన్ కిరాణా కొట్లు ఉంటాయి, లేకపోతే రెస్టారెంట్లు ఉంటాయి అనుకుంటాం కదా. సర్వీసెస్ అంటే రెస్టారెంట్లు, ఆ తర్వాత హోటల్లో వెయిటర్స్, వీళ్ళు కూడా జాబులు ఏవైనా సరే. ఒకప్పుడు బ్యాంకులు ఎన్ని జాబులు ఉండేవి, ఎన్ని బ్యాంకులు ఉండేవి, బట్ ఇప్పుడు అన్నీ కలిపేస్తున్నాడు మా నరేంద్ర అన్న. యూనియన్ బ్యాంక్ ముసలోడే కానీ మహానుభావుడు. సో ఇప్పుడు అన్ని బ్యాంకులు కలిసిపోయినాయి అనుకో. ఇంతకుముందు 10 బ్యాంకులు ఉంటే 10లో ఒక 10 మంది జాబ్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో అప్పట్లో కంప్యూటర్స్ ఉండేవి కాదు కాబట్టి చాలా మనుషులకి ఐ మీన్ వెయిటర్గా ఒకడు ఉండేవాడు. ఇప్పుడు అంతా కంప్యూటర్ అయిన తర్వాత డబ్బులు లెక్కేసే పని లేదు, ఆ తర్వాత యాడ్ చేసే పని లేదు. ఇప్పుడు కావాలని తీసుకొస్తున్నాయి. ఆ తర్వాత ఈ మధ్య ప్రింటింగ్ కూడా మిషన్ వచ్చేసింది. కొన్నాళ్ళైతే ప్రింట్ కూడా ఉండదు, ఫోన్ పాస్బుక్లు వచ్చేస్తాయి. ఫోన్పే ఇంతకుముందు ఉండేది కాదు. జస్ట్ ఒక్క కరోనా దెబ్బకి అందరి దగ్గర ఫోన్పేలే. ప్రపంచం క్షణజ్ఞానంలో మారిపోయింది. నువ్వు మారకపోయి ఐ మీన్ నువ్వు దాని ముందే అంచనా వేయలేకపోయావు అనుకో, దెబ్బ తగిలిన తర్వాత అబ్బా అన్న ఉపయోగం ఉండదు. అంత అయిపోయిన తర్వాత చేతులు కారిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. అది సో సర్వీస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, ఆర్మీ నేవీ, తర్వాత హోటల్ మేనేజ్మెంట్, రెస్టారెంట్లో వెయిటర్గా కావచ్చు, ఎనీథింగ్ రోబో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐ మీన్ ఆ రోబోని కంట్రోల్ చేయడం కోసం సెన్సార్స్. మనకి సెన్సార్లు ఎట్లా ఉన్నాయో వాటికి సెన్సార్స్ అట్టాగా. అండ్ ఆల్సో సెన్సార్స్ అయితే జస్ట్ టేకింగే కాదు, గివింగ్ కూడా ఉంది. ఐ మీన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాదు, ఆ ఇన్ఫర్మేషన్ రిటర్న్ డేటా కూడా ఇస్తుంది. షాపింగ్ మాల్స్ ఉన్నాయి చూసావా, బయట కుట్లు కొనుక్కోవాలంటే మనకి వాడు ఇచ్చిన దాకా వెయిట్ చేయడం. అండ్ ఆల్సో కొనుక్కోవాలనుకునే మర్చిపోతాం బయట. బట్ డీమార్ట్లో అది ఫుల్ రివర్స్. మనం వెళ్ళి కొనుక్కుంటాం, అది మనకి చాలా ఇష్టంగా ఉండిద్ది. నెక్స్ట్ ఇచ్చిన దాంట్లో లెక్కలో తొక్కలో బొక్కలో ఏమి అటెత్తుకోం, ఎందుకు ఎట్టేట్ అంటారు కాబట్టి. అక్కడ కూర్చునే అమ్మే ప్లేస్లో కూడా మళ్ళీ మిషన్ ఏదైనా రావచ్చు, లేకపోతే ఏదైనా అలా పెడితే ఇలా ముందుకు వెళ్తా చూసావా, అలా స్కాన్ చేసుకొని కూడా పోవచ్చు. ముందు వెనక 2 స్కాన్లు పెడితే పోతా ఏంది అంటే ప్యాకెట్ పైన కింద ఎలా పెట్టినా కానీ. అంటే మన థింకింగ్ చాలా డీప్గా ఉంటుందిలే, అర్థం చేసుకో. సో జాబులు, సర్వీసులు అన్నీ ఏ క్లాస్. అంతెందుకు నర్సుల జాబ్ కూడా కోత కుట్లు లేకుండా మిషన్లే చేసేది. నెక్స్ట్ డెలివరీ. ఇప్పట్లో ఈ బీటెక్లు, ఎంటెక్లు, పెట్రోల్ బంకులు వీటిలో అంతా చేసేది మన ఇంటర్, బీటెక్ ఇవన్నీ చదివిన ఎదవలే. సో డెలివరీ సంగతి తీసుకుంటే 80%. అది ఫుడ్ అనుకో, ర్యాపిడో, ఫుడ్ అనుకో స్విగ్గీ, జొమాటో. ఐటమ్ అనుకో ర్యాపిడో, ఊబర్. ఐటమ్ అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్. సో ఇందులో 80% పీపుల్ ఉన్నారు. ఈ 80% పీపుల్ ప్లేస్లో ఒక్క డ్రోన్ వచ్చిందనుకో, మనుషుల కంటే ఛార్జ్ చేయాలి, పెట్రోల్ ఛార్జీలు ఇవ్వాలి, ఆ తర్వాత వీడిని గైడ్ చేయాలి. వీళ్ళు లొకేషన్కి వెళ్ళి కూడా అక్క ఎక్కడక్క, తొక్క అక్క, ఎక్కడక్క, అక్కడక్క, ఎక్కడక్క. అదే ఒక డ్రోన్ నువ్వు వాకింగ్ పో, ఊరికి పో, ఏడకు పోయినా సరే అది లొకేషన్ పట్టుకుని వచ్చేస్తానే ఉంటుంది. అవసరమైతే నీకు ఆన్ ద వేలో కూడా డెలివరీ ఇచ్చింది ఫోన్ లొకేషన్ పెట్టుకుని. నెక్స్ట్ డ్రైవింగ్. ఫుడ్ అయితే జొమాటో, స్విగ్గీ ఇలా పాయింట్లో. ఐటమ్ అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్. 80% పీపుల్. వీళ్ళ ప్లేస్లో డ్రోన్ వచ్చింది. ఫుడ్ చిన్న బాక్సే కదా, ఐటమ్ ఆల్సో చిన్న బాక్సే కదా. నెక్స్ట్ ఇప్పుడు డ్రైవింగ్. ర్యాపిడో, ఊబర్. ఆటోమేటిక్ వెహికల్స్. ఐ మీన్ కార్ కావచ్చు, బస్సు కావచ్చు, లారీ కావచ్చు, వస్తున్నాయి కదా. సో అయితే ఇప్పుడు డ్రైవింగ్లో పర్సెంట్ 20% పీపుల్. వాళ్ళు ఏం కావాలి, సో వీళ్ళు అయిపోయింది. నెక్స్ట్ మన వాళ్ళంతా బిజినెస్ కొట్టులాడతారు. ఒకవేళ బిజినెస్ అయితే నువ్వు బిజినెస్ ఎలా పెట్టాలి, అది ఫుడ్ కావచ్చు, ఐటమ్ కావచ్చు, అంతకుమించి కొత్త బిజినెస్ ఏం లేవు. ఆఫ్లైన్లో పెట్టాలి ఏ బిజినెస్ అయినా సరే. ఇన్వెస్ట్ చేయాలి, రీఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ అంటే రిస్క్, రీఇన్వెస్ట్ అంటే మళ్ళీ రిస్క్. బట్ ఒక్క మాట, ఈ రోజుల్లో ఐటెం బిజినెస్ పెట్టామనుకో, ఫుడ్ రెస్టారెంట్, పక్కన షాప్ ఉన్న పక్కన రెస్టారెంట్ ఉన్న స్విగ్గీ, జొమాటోలోనే ఆఫర్ చేస్తున్నాడు. ఐ మీన్ ఫుడ్ బిజినెస్ పెట్టాలంటే నువ్వు ఆఫ్లైన్లో పెట్టాలి. బట్ అందరూ దేంట్లో చూసుకుంటున్నారు, ఆన్లైన్.
నెక్స్ట్ ఐటెం, అది కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, నెక్స్ట్ ఇంకా ఏ చిల్లర ఐటమ్ అయినా, ఇయర్ ఫోన్స్ అయినా, ఫోన్ అని నువ్వు బయట షాప్ పెట్టాలి. అన్నీ ముందే కొని పెట్టుకోవాలి. ఆఫ్లైన్ బిజినెస్ నువ్వు పెట్టాలంటే బిడ్డ, ఆఫ్లైన్ బిజినెస్ పెట్టాను కూడా ఇక ఛాన్స్ లేదు, అసలు బిజినెస్కే ఛాన్స్ లేదు. అయిపోయింది బిజినెస్ పని కూడా, అంతా ఆన్లైన్. సో ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత నువ్వు ఆఫ్లైన్లో బిజినెస్ పెట్టి క్యా దేఖ్తా హై, కుచ్ కుచ్ ఖాతా హై, కుచ్ కుచ్ జాతా హై. నెక్స్ట్ ఈ పిక్ చూడు, ఈ గీతలు ఏంటంటే ఒకటి హంటింగ్. సో అంటే ఒకటి పైకి వెళ్ళిన తర్వాత మాయమైపోతుంది, అప్పుడు రెండో స్టార్ట్ అవుతుంది, పైకి వెళ్తుంది, అది కూడా మాయమైపోతుంది. ఒకటి అగ్రికల్చరు, హంటింగ్ అలా ఉంటాయి. సో చూడు, ఫస్ట్ హంటింగ్, ఆ టైంలో హంటింగ్ చేసేటోడికి మంచి విలువ మర్యాద. నెక్స్ట్ అగ్రికల్చర్, హంటింగ్ టాప్కి వెళ్ళి పడిపోయింది, ఇంకా తర్వాత ఎవరు చేయలే. అప్పుడు అగ్రికల్చర్ మొదలైంది. అగ్రికల్చర్ మొదలైనప్పుడు మొదట్లో దాన్ని పెద్దగా ఎవరు ఇష్టపడరు, బట్ ఉండే కొద్దీ అది ఎదిగినంతగా ఇంకా అది కూడా ఎదగల. అది టాప్కి వెళ్ళి ఆ రోజుల్లో వాళ్ళకి వచ్చే గౌరవం కావచ్చు, వాళ్ళకి వచ్చే ఆదాయం కావచ్చు, పశు ఆ రోజుల్లో సంపద అంటే పాడి పంటలు, పశుపక్షాదులు, బరిగొడ్డు. ఆ తర్వాత జాబ్ వచ్చింది. అప్పట్లో దాన్ని తక్కువ మందే, బట్ ఆ తర్వాత జాబులు చేసేవాళ్ళు ఎంత ఎదిగారంటే అంత ఎదిగారు. ఆ నెక్స్ట్ బిజినెస్ వచ్చింది, బాగానే ఎదిగింది. ఇప్పుడు ఆఫ్లైన్ అయిన తర్వాత బిజినెస్ కూడా పడిపోయింది. ఇప్పుడు ఆఫ్లైన్కి వచ్చేసరికి డైరెక్ట్ సేల్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇది ఎదుగుతుంది. మేబీ ఇది ఒక 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్ళు మన జీవితం అయిపోతుంది, మన పిల్లల జీవితం, మన మన వాళ్ళ జీవితం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫ్యూచర్ లేదంట. బిట్ కాయిన్స్, తొక్క కాయిన్స్, తిక్క కాయిన్స్. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ అడ్డగీత అనేది టైం అయితే, ఇది అనేది హ్యూమన్ యొక్క తను చేసే వర్క్ని డిసైడ్ చేసుకోవడం. సో కాలానికి అనుగుణంగా మనిషి తన నిర్ణయం తను దేంట్లో ఎదుగుతాడో తను చూసుకుంటాడు. ఈ టైంలో ఏదుందో అది నువ్వు దేకు, తర్వాత వాళ్ళ సంగతి. ఇది నాకు అప్పుడు వచ్చింది. సరే ఇప్పుడంటే మనం ఇది చేస్తాము, ఫ్యూచర్లో మరి మన కింద అంటే కష్టం అవుతుందో అంటే ఒకటి మిగతా ఫీల్డ్స్ నుంచి అగ్రికల్చర్ నుంచి తల నుంచి తోకదాకా అన్నీ చెప్పా. ఆఖరికి బిజినెస్ గురించి ఎవడు చెప్పడు, బిజినెస్ ఉండదని. బట్ నేను చెబుతా, ఎందుకంటే అంతా ఆన్లైన్ అయింది నాన్న, ఆఫ్లైన్లో బిజినెస్లు పెడితే దేకదో, నేను చెబుతా. సో ఇప్పుడు నువ్వు ఆఫ్లైన్ బిజినెస్ పెట్టి ఎవరిని పెంచిపోసేస్తా, అసలు నువ్వు బతకగలవా? సో కాలానికి అనుగుణంగా మనిషి తను దేంట్లో ఎదుగుతాడు, తను దేంట్లో బాగుంటాడో దాన్ని చూస్ చేసుకుంటాడు. సో నీ టైంలో ఏందో అది నువ్వు దేకు. ఇది నాకు వచ్చిన ప్రశ్నలకు నేను రాసుకున్న సమాధానాలు. నెక్స్ట్ దీని ఫ్యూచర్, దీంట్లో మన ఫ్యూచర్ ఏంటనేది. డైరెక్ట్ సేల్, క్లాత్స్, ఫుడ్ ఒక టైపు, కంపెనీ, షాపింగ్ మాల్, రెస్టారెంట్ ఒక టైపు. ముందు మేత చూద్దాం. క్లాత్స్ అమ్మే ప్రతి షాపు పెద్దదే అయిపోదు, కొన్ని బొడ్డు షాపులు ఉంటాయి, కొద్ది పెద్ద షాపులు. బట్ బట్టలు బాగానే అమ్ముడిపోతాయిగా, మరి ఎందుకు రెండు ఒకే స్థాయిలో లేవు? ఫుడ్ అది బిర్యానీయే, బట్ రోడ్ సైడ్ అయితే 40-50 రూపాయలు, బట్ రెస్టారెంట్లో అమ్మితే 1,00,000 అంటే ఎంతకంతలు. కానీ అటు సంపాదించేది మాత్రం అంతే ఉంటుంది కదా. సో మ్యాటర్ ఏంటంటే అమ్మే బిర్యానీ అదే, టేస్ట్ అదే. మరి ఒక షాప్ ఎందుకు రోడ్డు పక్కనే ఉంటుంది, ఒక షాప్ ఎందుకు అంత టాప్కి ఎదిగిపోతుంది? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అండ్ డైరెక్ట్ సేల్ కూడా, డైరెక్ట్ సేల్ అవ్వడం గొప్ప కాదు. ఆ డైరెక్ట్ సేల్లో ఒక స్పెషాలిటీ ఉండాలి, బెనిఫిట్ ఉండాలి. ఇప్పుడు షార్ట్ మాల్స్లో అనుకో, వాడు ఇచ్చే స్పెషాలిటీస్ ఏంటి? ఏసీలు కావచ్చు, సర్వీస్ కావచ్చు, బంపర్ ఆఫర్స్ కావచ్చు, బెనిఫిట్స్ కూడా ఆఫర్స్ సంథింగ్ అయ్యి. సో అందరూ దాన్ని ఇష్టపడతారు షాపింగ్ మాల్స్ని. నెక్స్ట్ ఫుడ్ అనుకో, ఉత్త బిర్యానీ అంటే ఎవడో ఇష్టపడ్డు, అదే చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫాన్స్, ఇలా డిఫరెంట్ నేమ్స్ పెడితే రెస్టారెంట్లో అది స్పెషాలిటీ బెనిఫిట్స్. అండ్ ఆల్సో మరి ఇప్పుడు డైరెక్ట్ సేల్లో మనకున్న స్పెషాలిటీ అండ్ బెనిఫిట్స్. ఫస్ట్ బెనిఫిట్స్ ఎక్కడికి ఇంకో
నెక్స్ట్ వచ్చేసరికి ఇదన్నా ఏంటిది లైఫ్ టైం అథారిటీ నో. బట్ ఇవన్నీ కాకపోయినా ముందు అసలు ఒక నామినీ నో ఫిక్స్, ఐ మీన్ మిగతా సిస్టమ్స్ చూస్ చేసుకోకుండా, ఐ మీన్ రెయిన్బో కావచ్చు, బ్యాలెన్స్ కావచ్చు, ఫిక్స్డ్ శాలరీ, ఫిక్స్డ్ లొకేషన్, ఫిక్స్డ్ ఐ మీన్ ర్యాంక్ అప్ అండ్ డౌన్స్, ఇవన్నీ రేషియో మెయింటెనెన్స్ ఇవి ఉంటాయి. అందుకని మనం వాళ్ళు చూస్ చేసుకోవాలి. బట్ మ్యాట్రిక్స్ సిస్టాన్ని అల్ట్రా అప్రోడ్ ఎందుకు మనం చూస్ చేసుకున్నాం? జస్ట్ ఫర్ వన్ రీజన్, నో ఫిక్స్డ్ లొకేషన్, నో ఫిక్స్డ్ శాలరీ, నో ఫిక్స్డ్ ఇన్కమ్, ఆ తర్వాత ఎక్కువ సంపాదించుకోవచ్చు అని. నో అనగానే అసలు ఉండదని కాదు, ఎంత చేసుకుంటే అంత. ఐ మీన్ జాబులు లేనా కానీ అంతేగా. నువ్వు 10 రోజులు సెలవు పెట్టు ఎత్తాడా? నెల రోజులు సెలవు పెట్టి ఎత్తాడా? ఏదన్నా తప్పు తీయకుండా ఉంటాడా? ఐ మీన్ జాబ్లోంచి రిటైర్మెంట్ అంటాం, వర్క్ సేఫ్టీ అంటాం, వాళ్ళకు ఉండదు అసలు నిజం చెప్పాలంటే. ఈ రోజులు ఉంటుంది, బట్ వచ్చే కొద్ది అయితే ఉండదు, ఇది మాత్రం ఖచ్చితం. నెక్స్ట్ ఫన్, ఫ్రీడమ్, ఫ్యూచర్, ఫైనాన్షియల్ రిటైర్మెంట్. ఐ మీన్ వర్క్ నుంచి అండ్ ఆల్సో వర్క్ చేయకపోయినా ఇన్కమ్ నుంచి రిటైర్మెంట్. నెక్స్ట్ స్పెషాలిటీస్. ఒక్కో దాని స్పెషాలిటీస్ పరంగా వస్తే దీని స్పెషాలిటీ ఆఫ్లైన్, కొంతమంది ఆన్లైన్ అడగడం వల్ల ఏంటంటే, ఐ మీన్ దాంతో పోల్చుకుని దీంట్లో ఆన్లైన్ అయితే ఫ్యామిలీతో గడపచ్చు, తక్కువ తొడగలు కట్ట, బట్ పని మీద మెంటాలిటీ ఉండదు, క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. బట్ ఇది ఆఫ్లైన్ అవడం వల్ల ఏంటంటే గుడ్ స్పెషాలిటీ, ఒకటి వాల్యూ అండ్ రెస్పెక్ట్స్ దొరుకుతాయి. ఒక మనిషి తనని చూడడం కావచ్చు, తనతో మాట్లాడడం, తను బిహేవ్ చేయడం కావచ్చు, ఇంకా ఎనీథింగ్ ఎల్స్. నెక్స్ట్ కల్చర్ వస్తుంది, నెక్స్ట్ కమ్యూనికేషన్ వస్తుంది. ఐ మీన్ కల్చర్ అంటే ప్రవర్తించే విధానం, మాట్లాడే తీరు, ప్రవర్తించే తీరు, చూసే ఈ లుక్ అన్నమాట, ప్రొఫెషనల్ లుక్. అది ఆఫ్లైన్లో అయితే మనం ఏంగా సింపుల్గా ఏదో సినిమాలో వేణుల్ కిషోర్ పైన చొక్కా వేసుకుంటాడు, కింద షార్ట్ వేసుకుని కూడా ఐ మీన్ న్యూస్ రిపోర్టర్గా చేస్తాడు, అట్లా ఉంటుంది ఆఫ్లైన్ అంటే. ఇది మాత్రమే లెక్క, కింద ఏముందో లెక్క లేదు. మేబీ నేను కూడా ఇప్పుడు షార్ట్ వేసుకుని చేస్తాను, వర్క్ అన్నాలే. నెక్స్ట్ కమ్యూనికేషన్, మాట్లాడే తీరు. ఆఫ్లైన్లో ఉంది అలా మాట్లాడతాం, బట్ సారీ ఆన్లైన్లో అట్ట, బట్ ఆఫ్లైన్లో మాట్లాడే మనిషితో ఫీలింగ్స్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అరే ఆఫ్లైన్లో మాట్లాడదాం వేర్రా బాయ్, అది మాట్లాడేటోడికి తెలుస్తుంది. మనిషిలో పుట్టినాడు మగతనం లేనివాడికి అయితే మనుషులతో మాట్లాడు భయం, బట్ ఏదన్నా ఏ ఒక్కడికైనా మనుషులతో మాట్లాడడం ఇష్టం. బాధ్యతలు అంటే భయపడేవాడు బతకడానికి పనికిరాడు, బాధ్యతలు మోయగలుగుతాడే బలవంతుడైన అవుతాడు, బతకడానికి అర్హుడైన అవుతాడు. అరే కుక్క గంటది, నక్క గంటది, పులి గంటది, పిచ్చుక గంటది, ప్రతిదీ కంటది రా బాయ్, అది గొప్పతనం కాదు. తింటది పడుకుంటుంది, అది గొప్పతనం కాదు. ఆలోచించే విధానం మనిషికున్న కొత్త తెలివితేట, మాట్లాడే విధానం ఐ మీన్ మాట్లాడే వరం మనిషికున్న గొప్ప తెలివితేట, బాధ్యతలు మోయడం, కొత్తగా క్రియేట్ చేయడం, అందులో గొప్పడు. కొత్తదాన్ని చూసి భయపడైతే మా గురువు గారులు ఐ మీన్ న్యూటన్లు, ఎడిసన్లు, ఆ తర్వాత ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా పౌలి అంతేనా అంటే అందరు పెళ్లి కూతురు. సో వాళ్ళందరూ కొత్తదాన్ని చూసి భయపడితే, కరెంటు చూసి భయపడితే ఈరోజు మనం ఇట్లా బతకలేం. ఆ రోజు వాళ్ళు కనిపెట్టారు కాబట్టి ఈరోజు వాళ్ళ తమ్ముడే నేను ఇలా ఉన్నా. నాకు ఇష్టం టెక్స్ట్ బుక్లు అట్ట నాకు ఫోటో ఉండాలని. అప్పట్లో ఫిజిక్స్ అంటే భలే ఇష్టం నాకు, మ్యాథ్స్. ఎంతైనా సింప్లిఫికేషన్ కింగ్ అంటే మ్యాథ్స్ భలే ఇష్టం. సింప్లిఫికేషన్ బాగా రావాలి మ్యాథ్స్కి. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి అయితే అండర్స్టాండింగ్ అండ్ ఆల్సో అబ్జర్వింగ్ అండ్ ఆల్సో క్రియేటింగ్ ఉండాలి బాగా. వీటన్నిటికీ మనం ముద్దు పెట్టంగా. నెక్స్ట్ అబ్జర్వేషన్, ఐ మీన్ మనుషుల్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తాం. మాట ఎట్లాంటిది, నిజం ఎట్లాంటిది అనేది ఎక్కడే తెలుస్తుంది. ఆన్లైన్లో ఏముంది, పెడదాం చేద్దాం అనే ఉంటుంది, బట్ ఆఫ్లైన్లో నిజంగా మనిషి మొహం. నేను మగాళ్ళు అనుకున్న వాళ్ళు ఎంతోమంది మాడగాళ్ళు నాకు దీంట్లోకి వచ్చిన తర్వాత తెలిసింది. బయటికి మాటలే, లోపల ఎంత పెద్ద మాటలు మాట్లాడుతారు. ఏం పుట్టుకురా ఏ పుట్టుకులు. నెక్స్ట్ ఆలోచించే విధానం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఏం మాట ఆ మాట. నెక్స్ట్ ప్రెజర్ టేకింగ్, ఐ మీన్ ప్రెజర్ టేకింగ్. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం, దాన్ని కన్విన్స్ చేసుకోవడం అండ్ ఆల్సో దాన్ని ఓవర్కమ్, ఇలా ఎన్నో. ఇప్పుడే అది వచ్చేసిందంటే ఇంకా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అని పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ చెబితే ఇట్లా పోతే ఇట్లా పోతే ఇలా బై
కానీ నిజంగా ప్రాక్టికల్గా చేసేది, కళ్ళతో చూసేది, చెప్పిన మాట విన్నాం. బట్ కళ్ళతో చూసిందని ఎంతమంది అబద్ధం అని నమ్ముతాం. సింపుల్గా ఒక అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉన్నారు. ఈ అమ్మాయి మన లవరు, ఆ అబ్బాయి మన ఫ్రెండ్. లోపల ఏమైనా జరగని మనం చూసి చూడంగానే షార్ట్గా డెసిషన్కి వచ్చేస్తాం. బట్ లోపలికి వెళ్ళి అడిగితే కదా నిజమేంటి అబద్ధం ఏంటని తెలిసేది. సో చూసి చూడంగానే ఆ నమ్మకం వేరు. నేను ఆశ్రమం పెట్టా, దాని డొనేషన్ ఏమన్నా ఎత్తావా? అదే ఆశ్రమం ఫోటోలు వీడియోలు చూపిస్తే ఇంకేంద్రా భయ్ నేను చెప్పేది. నెక్స్ట్ బిహేవియర్, బిలీవ్, ఇంక ఇవన్నీ మనుషులతో ప్రవర్తించేది ఆఫ్లైన్లోనే అవుతుంది, ఆన్లైన్లో అయితే వస్తుంది. సో నేను చేసే డైరెక్ట్ సేల్ ఎంత గొప్ప అని చెప్పడానికి ఇది. కంపెనీ పేరు చెప్పలేదులే, ఎందుకంటే ఒకటి వాళ్ళు ఇష్టపడరేమోనని, 2 నేను డైరెక్ట్ సేల్ గురించి చెప్తున్నా, కంపెనీ గురించి చెప్పట్లా. ఈరోజు ఇది టాప్ అయితే రేపు ఏదైనా టాప్ అవ్వచ్చు. బట్ నేను ఈరోజు నమ్మింది దీన్ని, నేను ఎంత నేర్చుకోను కూడా దీన్ని చూసి. సో మీకు నాకు మేబీ నువ్వు నన్ను నచ్చకపోతే నేను దీంట్లో తీసుకొస్తా. అయినా కానీ మనిషి ఏ క్షణానైనా సరే తనకి ఏది బాగుంటుందో అదే చూసుకోవాలి. డెసిషన్ అనేది అవతల నుంచి తీసుకోకూడదు. నీతో నువ్వు సంతోషంగా ఉండగలిగినప్పుడు, నీతో నువ్వు ఉండగలిగినప్పుడు నీకు ప్రపంచంలో ఇంకొకళ్ళు ప్రపంచంతో పని లేదు, నీవు ఉండే ఆఫీస్తో పని లేదు, నువ్వు చేసే పనితో పని లేదు, నీ పక్కన నీ ఫ్రెండ్తో కూడా పని లేదు. నీతో నువ్వు సంతోషంగా ఉండవు. నేను ఒక్కడే ఉన్న పాటలు పడుకొని సంతోషంగా ఉండేస్తాను. నాకు నచ్చింది చేసుకుంటూ ఉంటా. నాకు నా మాట తప్ప ఎవడి మాట వినపడదు, కనపడదు. ఎందుకంటే ఇది ఫుల్గా కంటెంట్ ఫిల్ అయిపోయింది నాన్న. బయట నుంచి వచ్చేది ఎక్కదు. నాలెడ్జ్ పరంగా కావచ్చు, హార్ట్ పరంగా కావచ్చు, ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ వీడికి ఫుల్గా లేదనుకో, బయటోడు చెప్పింది ఎక్కుతుంది, ఉన్నది పోగొట్టుకుంటాడు, కొత్తది తెచ్చుకుంటాడు. ఇది పాలకొండ అనమాట, లేకపోతే అమృతకొండ. బయట విషయం చుక్కపోయడానికి కూడా ఛాన్స్ లేదు, అందుకని దీంట్లోకి ఏమి ఎక్కదు. అదే దీంట్లో లేదనుకో మ్యాటర్, మేబీ పాలనుకో చుక్క విషయం పడ్డా కానీ కొండ పాలు మొత్తం పుష్పట. సో ఇది డైరెక్ట్ సేల్ అయిపోయింది. ఇది DR66 ఎంతైనా మన పేరుని బ్రాండ్ చేయాలి, తొందరలో చేద్దాం.